రతన్ టాటా గారు ముందుగా 1991లో సిఆర్ అని లాంచ్ చేశారు. కానీ అది పర్ఫార్మెన్స్ వల్ల అది ఫెయిల్ అయిపోయింది. 1991 నుంచి 2003 వరకు ఈ బండి రోడ్ల మీద తిరిగింది. కానీ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా దాన్ని స్టాప్ చేశారు. తర్వాత డిఫరెంట్ మోడల్స్ని రిలీజ్ చేశారు. టాటా వెహికల్స్ ముందుగా ఇంజన్ చూసుకోవాలి. ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగా ఉంటుంది. కానీ ఫస్ట్ వెహికలే వీళ్ళది ఫెయిల్యూర్ అయిపోయింది. దెబ్బకి రతన్ టాటా గారు దీన్ని మళ్ళీ ఎలాగైనా తీసుకురావాలని చాలా పోరాడారు. ఆఫ్టర్ తను చనిపోయిన తర్వాత ఇది రీలాంచ్ అవుతోంది. కానీ అతను బతికి ఉండింటే చాలా సంతోషపడేవాడు. ఎందుకంటే ఈ వెహికల్ మీద ఉన్న అతనికి ఎంతో అభిమానం, ఎంతో ప్రేమతో ఈ వెహికల్ని తయారు చేశాడు. కానీ రతన్ టాటా గారు చనిపోయాక ఈ వెహికలే సక్సెస్ అయింది. అందులో రిలీజ్ చేసిన వెంటనే 70,000 యూనిట్లను ఇది కొనుగోలు చేసింది. అంటే 70,000 యూనిట్లని బుక్ చేశారు కస్టమర్లు. అంటే ఇది నెంబర్ 1, చరిత్రలో నెంబర్ 1గా ఉండిపోతుంది. కానీ ముందుగా వీళ్ళు సిఆర్ఓ 5 సీటర్స్ని రిలీజ్ చేసి తర్వాత 7 సీటర్ని రిలీజ్ చేయాలనే ప్లాన్ కూడా ఉంది. మనకు ఈ సిఆర్ఓ టాప్ ఎండ్ మోడల్ 18 lakhs నుంచి వస్తుంది. ఆటోమేటిక్, మాన్యువల్ అయితే 12 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే కస్టమర్లు చాలా దీని మీద ఆశలు పెట్టుకున్నారు. చూసారా, ఈరోజు బెంగళూరులోని రాజాజీ నగర్లో ఈ వెహికల్ లాంచ్ అయ్యింది. ఇక ఆ షోరూమ్ నిండా కూడా ఈ సిఆర్ఓ వెహికల్సే ఉండబోతున్నాయి. ఎందుకంటే రిమైనింగ్ వెహికల్స్ క్లిక్ అయినా కూడా అంత యూనిట్స్ ఎవరు కూడా బుక్ చేయలేదు. కానీ ఈ సిఆర్ఓ బండ్లు వచ్చిన తర్వాత ఇక వీటి మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. బూట్ స్పేస్ కూడా చాలా ఉంది. చూశారు కదా, ఆ వెహికల్ డిఫరెంట్ మోడల్స్లో మనకు కస్టమర్లకి అందుబాటులో ఉంది. కానీ ఈ వెహికల్లో ఉన్న ప్లస్ పాయింట్, మైనస్ కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకు ఇది ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంతేనా మనకు 18 to 20 వరకు మైలేజ్ వస్తుందని చెప్తున్నారు. అది ఓకే. ఇక నెగిటివ్ ఏంటి అంటే ఇదే బండిని వీళ్ళు 7 సీటర్గా రిలీజ్ చేసింటే చాలా బాగుండేది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఫ్యామిలీలు చాలా పెద్దవి అవుతున్నాయి. అందుకనే వీళ్ళు 7 సీటర్గా రిలీజ్ చేసింటే ఇది డబుల్ ధమాకా అయ్యేది. కానీ 5 సీటరే రిలీజ్ చేశారు. అయినా కూడా దీనికి రిలీజ్ చేసిన వెంటనే 70,000 యూనిట్స్ వితిన్ గంటలో వీళ్ళు బుక్ చేసుకోవడం జరిగింది. అంటే ఇంతవరకు 70,000 అనే నంబరు మొదటిగా టాటా వాళ్ళకి క్రియేట్ అయింది. ఇదే టాటా గారు బతికి ఉండింటే నిజంగా చాలా ఆనందపడేవాడు. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి వెహికల్ని తీసుకొచ్చినందుకు మనం అతనికి ఎప్పుడు రుణపడి ఉండాలి. టాటా గారు ఎక్కడున్నా కానీ హ్యాపీగా ఉండాలి.